సంఘం అంటే ఇల్లు కాదు, సంఘం అంటే కుటుంబము కాదు, సంఘం అంటే సమాజము కాదు, సంఘం అంటే గ్రామము కాదు, సంఘం అంటే ఒక గుంపుతో కూడినటువంటి పంచాయతీ కాదు. సంఘానికి ఒక రేంజ్ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. సంఘానికి ఒక విలువ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. సంఘానికి ఉన్నటువంటి విలువ ఇంటికి ఉన్నటువంటి విలువ కంటే గొప్పది. దేవునికి స్తోత్రం చెప్పండి. సంఘానికి ఉన్నటువంటి పవర్ కుటుంబము కంటే కూడా ఏంటంట గొప్పది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే కుటుంబాన్ని కట్టేది యజమానుడైతే, కుటుంబాన్ని కట్టేది మనిషి అయితే, కానీ సంఘాన్ని కట్టింది నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం చెప్పండి. సర్వశక్తి